మన పిల్లల భవిష్యత్తు కోసం వారికి బంగారు బాట వేయాలంటే సరైన స్థలం ఎంచుకోవాలి. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీవాసవి ప్రాజెక్ట్స్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఒకప్పట్లో సేవింగ్స్ అన్నా, ఇన్వెస్ట్మెంట్ అన్నా, ఎఫ్డి, లేకపోతే రిటైర్మెంట్ అయిన తర్వాత ఆ రిటైర్మెంట్ వచ్చిన డబ్బులతో చక్కగా ఇల్లు కట్టేసుకున్నాం, అదే పెద్ద అచీవ్మెంట్ అనేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. 30 బిలోనే ఇల్లు కొనేస్తున్నారు అండ్ 40 ఇయర్స్కి ఎర్లీ రిటైర్మెంట్ అంటున్నారు. ఇంత డిఫరెన్స్ ఎలా వచ్చింది అంటే ఓన్లీ త్రూ ఫినాన్షియల్ మేనేజ్మెంట్. బట్ ఇందులో కూడా చాలామంది యంగ్స్టర్స్ తప్పులు చేస్తున్నారు. ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలాంటి తప్పులు చేస్తున్నారు అండ్ ఫినాన్స్ మనం ఎలా మేనేజ్ చేసుకుంటే వీ విల్ బికమ్ రిచ్ అండ్ వెల్తీ అనేది చాలా క్లియర్గా ఈ పాడ్కాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చారు రేవంత్ చెల్లమల గారు, వెల్త్ మేనేజర్. నమస్కారం రేవంత్ గారు. నమస్తే. ఆఫ్టర్ లాంగ్ టైం ఎలా ఉన్నారు? ఆల్ గుడ్, థాంక్యూ. ఆల్ గుడ్. పైగా ఇప్పుడు ఇన్ని ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్, ఇన్ని ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ ఉన్నాయి. ఏవి బెస్ట్ ప్లాన్స్? ప్రతి ఒక్కరు కంపల్సరీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి లైఫ్లో, మిడిల్ క్లాస్ వాళ్ళైనా, రిచ్ పీపుల్ అయినా, ఇప్పుడిప్పుడే ఉద్యోగం తెచ్చుకున్న యంగ్స్టర్స్ అయినా, ఏది బెస్ట్ ప్లాన్స్ అంటారు మీరు? ఇక్కడ బెస్ట్ అంటూ ఏది ఉండదు, అంటే సూటబిలిటీ ఉంటుంది. ఓకే. అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కటి సూటబుల్ ప్రోడక్ట్ అని అంటాం. ఇప్పుడు ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు అనుకోండి. ఆటో డ్రైవర్ వచ్చి డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెడతానంటే ఇట్ మే నాట్ బి సూటబుల్. ఎందుకు? ఆయనకి టర్మ్ ఇన్సూరెన్స్ రాదు. ఫస్ట్ ప్రతి ఒక్క మనిషి టర్మ్ హెల్త్ లేకుండా పెట్టుబడి పెట్టద్దు అంటాం. ఫస్ట్ ఆ 2 పెట్టుకోండి, తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఆలోచించవచ్చు అని అంటాం. అట్లాంటి వాళ్ళకి సూటబుల్ ఏంటి? ఒక ఇన్సూరెన్స్ పాలసీ విత్ సేవింగ్స్. సో యూజువల్గా టర్మ్ ఇన్సూరెన్స్కి ఇన్కమ్ స్టేట్మెంట్ అడుగుతారు. ఆటో డ్రైవర్లకి, వాళ్ళకి, కూలీలకి, వాళ్ళకి ఇన్కమ్ స్టేట్మెంట్ ఉండదు కదా. అదే వాళ్ళకి సేవింగ్స్ కమ్ ఇన్సూరెన్స్ పాలసీ అనుకోండి, ఇష్యూ అయిపోతుంది. సో ఎంతో కొంత ఇన్సూరెన్స్ కూడా కవరేజ్లోకి వస్తుంది. సో కొంత ఫస్ట్ వాళ్ళకి అది ఎంత అవసరం ఐడెంటిఫై చేసి వాళ్ళు అది తీసుకోవాలి ఫస్ట్. అదే ఇంకొక పర్సన్ ఉన్నాడు, ఫుల్గా రెంటల్ ఇన్కమ్ వస్తుంది. ఫుల్గా రెంటల్ ఇన్కమ్ వస్తుంది అంటే ఫుల్గా రియల్ ఎస్టేట్ అసెట్స్ ఉన్నాయి. ఆల్రెడీ రియల్ ఎస్టేట్ అసెట్స్ ఉన్నాయి కాబట్టి హీఈస్ ఎలిజిబుల్ టు ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ అగ్రెసివ్లీ ఫ్రమ్ దేర్. ఇంకా అసలు రియల్ ఎస్టేట్ వైపు చూడకుండా. ఇంకొక పర్సన్ ఉన్నాడు, కనీసం ఒక జాగా భూమి కూడా లేదు. ఆయన కొంత మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకుంటూ కొంత మళ్ళీ రియల్ ఎస్టేట్ కోసం పక్కకు సేవ్ చేస్తూనే ఉండాలి. ఎప్పుడైనా కానీ వెల్త్ అనేది బ్యాలెన్స్డ్ వేలో వెళ్ళాలి. రియల్ ఎస్టేట్ కావాలి, ఈక్విటీ కావాలి, గోల్డ్ కావాలి, ఫిక్స్డ్ రిటర్న్స్ కావాలి, అంటే ఎఫ్డీస్ లాంటివి కావాలి. ఈ 4 ఉండాలి. ఈక్విటీకి 40% ఎలాకేట్ చేయాలి, అంటే మ్యూచువల్ ఫండ్స్కి. రియల్ ఎస్టేట్కి 40% ఎలాకేట్ చేయాలి. 10% కమోడిటీకి, అంటే గోల్డ్కి ఎలాకేట్ చేయాలి. 10% ఎఫ్డీస్కి ఎలాకేట్ చేయాలి. రీజన్ ఏంటి? బేసిక్గా మనకి రియల్ ఎస్టేట్ అనేది వెల్త్ క్రియేటింగ్ అసెట్స్. అందులో రిటర్న్స్ రావచ్చు, రాకపోవచ్చు. బట్ మనకి జీవితంలో ఎప్పుడైనా మధ్యలో అవసరాలు వస్తూ ఉంటాయి, క్యాష్ రిలేటెడ్. దానికోసం మనం ఈక్విటీ ఎలోకేషన్, అక్కడ లిక్విడిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. వెన్ ఎవర్ వీ నీడ్ వీ కెన్ టేక్ ఇట్ అవుట్. నెంబర్ 2 వచ్చేసరికి సైక్లిక్ ప్రాసెస్ లో మార్కెట్ తిరుగుతూ ఉంటుంది. ఒకసారి ఈక్విటీ రిటర్న్ ఇస్తే, ఒకసారి రియల్ ఎస్టేట్ రిటర్న్ ఇస్తుంది. సో ఓవరాల్ పోర్ట్ఫోలియో బ్యాలెన్స్డ్ గా అప్ సైడ్ మూవ్ అవుతుంది. ఈ 2 వెల్త్ క్రియేట్ చేసుకుంటూ మన అవసరాలను తీర్చడానికి ఉపయోగపడతాయి. ఎఫ్డి ఏంటంటే మీరు అన్న ఎమర్జెన్సీ కోసం. ఎమర్జెన్సీ వచ్చినప్పుడు రియల్ ఎస్టేట్ అమ్మలేం. ఒకవేళ ఈక్విటీ మార్కెట్స్ డౌన్లో ఉంటే అప్పుడు అమ్మలేం. అట్లాంటప్పుడు ఎఫ్డి పనికి వస్తుంది. ప్రపంచం అంతా స్తంభించిపోయింది, యుద్ధాలు జరుగుతున్నాయి, అప్పుడు గోల్డ్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. మరి ఇప్పుడు 1,00,000-2 లక్షలు సంపాదించే వాళ్ళు అయితే ఇవన్నీ పెట్టుకోవచ్చు. 25,000 30,000 సంపాదిస్తున్న శాలరీ ఉన్న వాళ్ళు ఎలా చేయాలి? ఇవన్నీ బ్యాలెన్స్ చేయడం కష్టం. ఫస్ట్ వాళ్ళకు ఉండేటువంటి అసెట్స్ ని రీబ్యాలెన్స్ చేయాలి. అంటే వాళ్ళకి ఏదో ఒక ఎసెట్ ఊర్లో ఉండే ఉంటుంది, 1/2 ఎకరమో లేకపోతే 1 ఎకరో ఏదో ఒక ఎసెట్స్ ఉంటాయి. అది కుదరదండి. ఇక్కడ రీసెంట్గా ఒక కేసు చూసాం. ఏదో 20,000 రూపాయలు జీతం వస్తుందంట, ప్రతి నెల 5,000 అప్పు అవుతుందంట. ఒక ఆయన వచ్చి మాట్లాడాడు, ప్రతి నెల 5,000 అప్పు అవుతుంది సార్, ఏం చేయాలో అర్థం కావట్లేదు, కానీ ఊర్లో ఒక 1/2 ఎకర్ పొలం ఉంది నాకు, దాని నుంచి ఒక 10 బస్తాలు బియ్యం వస్తుంది నాకు అని చెప్పేసి అన్నాడు. మరి ప్రతి నెల 5,000 అప్పు అవుతూ పోతూ ఉంది, ఎక్కడ లోన్ తీసుకుంటున్నారంటే యాప్స్లో తీసుకుంటున్నానండి అని అన్నారు. కట్టరు, పెరుగుద్ది. ఒక టైంకి మీ 1/2 ఎకరం భూమి కూడా పోతుంది, ఖచ్చితంగా పోతుంది. దాని బదులు కనీసం దాన్ని అమ్ముకొని హైదరాబాదులో 50 గజాలు భూమి వచ్చిన సిటీలో మీకు ఎంతో కొంత రెంట్ వస్తుంది. లేదు 50 లక్షలు తీసుకొచ్చి సిటీ మూల ఎక్కడైనా 50 లక్షలకు ఒక ఫ్లాట్ దొరుకుతుంది. హైదరాబాద్లో 15,000 రెంట్ వస్తుంది. మీ అవసరం 5,000. మీ ఆస్తి పోకుండా అట్లీస్ట్ కాపాడుకోగలుగుతారు. 50 లక్షలు తీసుకొచ్చి మ్యూచువల్ ఫండ్లో పెడితే 6% రిడీమ్షన్ చేసిన నెలకి 25,000 బయటికి తీయచ్చు. మీ అవసరం 5,000. ఇన్ని సొల్యూషన్స్ ఉన్నాయి మీ కళ్ళ ముందు. తెలియదు పాపం. ఎగ్జాక్ట్లీ, అవేర్నెస్ లేదు. అక్కడ ఏమవుతుంది, ఊర్లో పొలం అమ్మగానే వీడు హైదరాబాద్ వెళ్ళిపోయి నాశనం అయిపోయాడు అని అనుకుంటారు. నేను ఆయన అదే మాట అన్నా, అమ్ముకోవచ్చు కదా సార్ అంటే ఊర్లో వాళ్ళు వద్దంటున్నారు సార్ అని అంటే, ఆ ఊర్లో వాళ్ళు 5,000 అప్పు కట్టమనండి. అయితే ఆబ్వియస్లీ
వాడు కట్టడు కదా అప్పు, ఇప్పుడు ఏం చేశాడు ఆ మనిషి? ఏమీ చేయలేదు, ఆలోచించుకుంటున్నారు ఉన్నాడు, అంతే, ఆలోచించుకుంటారు. ఇది అంత ఈజీ కాదండి. ఇంట్లో భార్య ఒప్పుకోవాలా, ఊర్లో మళ్ళీ అన్న తమ్ముళ్ళు ఒప్పుకోవాలి, ఆ చుట్టుపక్కల బాబాయిలు అందరు ఒప్పుకోవాలి, బాబాయిలు పెద్దనాన్నలు, ఆ పరువు ఏది, ఆ పూర్తిగా అప్పుల పాలైపోయి ఆ పొలం అమ్ముకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు పరువు లేదా? ఆ సిచ్యువేషన్లోకి దిగజారకుండా ముందు మనం జాగ్రత్త పడాలి కదా. సార్ మీరు బోల్డ్ ఎంతమందిని అంటే మీ క్లయింట్స్ ఉంటారు, ఒక డిజాస్టర్ కేసు ఫినాన్షియల్ మేనేజ్మెంట్ చేసుకోక అండ్ ఒక సూపర్బ్ కేసు, నాకు ఏమైనా కేస్ స్టడీ చెప్తారా డిఫరెన్స్? ఒక మనిషి కలవడానికి వచ్చారండి, ఎంత దారుణం అని అంటే అసలు నాకు ఆయన మాట్లాడుతుంటే నా కళ్ళ మీద నీళ్ళు తిరిగిపోతున్నాయి. హీ స్టేబుల్ పర్సన్. ఆయన ఏ ఊరు ఏ బిజినెస్ కూడా చెప్పను, బట్ కేసు చెప్తాను, అందరికి ఉపయోగపడుతుంది. ఒక బిజినెస్ చేస్తున్నాడు ఊర్లో, స్టేబుల్ ఇన్కమ్ వస్తూనే ఉంది. ఏదో ఒక ల్యాండ్ కొంటాం అని చెప్పి అప్పు చేశాడు. ఆల్రెడీ సొంత ఇల్లు అన్నీ ఉన్నాయి, ల్యాండ్ కొనడానికి అప్పు చేశాడు. అప్పు చేసిన తర్వాత అప్పును తీర్చడం కోసం అని చెప్పేసి మళ్ళీ బ్యాంకులో లోన్ తీసుకునే ప్రయత్నం చేశాడు. బయట ₹2 వడ్డీ ఎక్కువ అవుతుందని చెప్పేసి బ్యాంక్ కూడా మొత్తం వీలే కొద్దిగా ఇచ్చాడు. ఇంకొక వైపు బ్యాంక్ ఈఎంఐ కట్టాల్సి వస్తుంది, ఇంకొక వైపు ఇక్కడ వడ్డీ కట్టడానికి కూడా డబ్బులు సరిపోవట్లేదు. అదే టైంలో అక్కడ ఇన్కమ్ ఏమో అంత రావట్లేదు. దాంతో ఏమైంది, నేను డెవలప్మెంట్ చేసి ఒక ల్యాండ్ తీసుకొని డెవలప్మెంట్ చేసి మొత్తం కట్టేసి అమ్మేస్తే నాకు లార్జ్ సమ్ ఆఫ్ డబ్బులు వస్తాయి కదా, మొత్తం అప్పు క్లియర్ చేయొచ్చు కదా అని స్టార్ట్ చేశారు పాపం ఆయన. బ్యాడ్ సినారియో ఏంటి అని అంటే ఆ ల్యాండ్ డిస్ప్యూట్లోకి వెళ్ళింది. హారబుల్. ఇంకేం చేసి నన్ను బయటపడ్డు. ఐపీ పెట్టుకోవడం తప్పించి ఇంకో దారే లేదు, ఇన్సాల్వెన్సీ ప్రకటించడమే, ఇంకొక దారి లేదు. ఎవరికి విషయాలు తెలియవు, భార్యకు కూడా విషయం తెలియదు. చెప్పండి సార్, ఎప్పటికైనా తెలియాల్సిన విషయం అంటే తట్టుకోలేదు సార్ అని భయపడుతున్నాడు ఆయన. ప్రాపర్ ప్లానింగ్ లేక మరి అంతే కదా. స్టేబుల్ ఇన్కమ్ వచ్చే ఆయన ఏదో కొనాలని చెప్పి ఏదో ప్రయత్నం, రాంగ్ మెథడ్స్, ఫార్ములా కరెక్ట్ గా లేదు, ఎగ్జిక్యూషన్ సరిగ్గా లేదు. మనం ప్రతి ఒక్క దాన్ని ప్రాపర్ గా క్యాలిక్యులేట్ చేసుకుంటేనే కొన్నిసార్లు మనం అనుకున్న దానికి వ్యతిరేకంగా జరుగుతాయి. ఏ క్యాలిక్యులేషన్ లేకుండా ఇలా దిగిపోతాయి. ఇప్పుడు మీకు వచ్చే దాంతో రూపాయి దాచిపెట్టుకొని కొనుక్కునేదాన్ని ఇన్వెస్ట్మెంట్ అని అంటారు, అప్పు చేసుకునేదాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటారని ఎవరు చెప్పారు? ఇప్పుడు మరి అన్ని రియల్ ఎస్టేట్ లో కూడా ప్లాట్స్ కి వాటికి కూడా బ్యాంక్ లోన్స్ ఇస్తాం, 80 to 90% అవైలబుల్ గా ఉంది అంటున్నారు కదా. అది వాళ్ళ వ్యాపారం అండి, అది బ్యాంకుడికి వ్యాపారం అంతే. అది ఒక అసెట్ కొనేస్తున్నాం. ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ అసెట్ వేస్తే బాగుపడేది ఇద్దరండి. ఒకటే రియల్ ఎస్టేట్ వెంచర్ వేసిన వాళ్ళు, 2 బ్యాంకు నుంచి లోన్ ఇచ్చేవాళ్ళు ఆ బ్యాంకరు. ఎప్పుడైనా ఒక లాజిక్ ఆలోచించండి, ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ వేసినప్పుడు బిల్డర్ బాగుపడతాడా, కొన్నడు బాగుపడతాడా? ఆబ్వియస్లీ బిల్డర్. అంతే కదా, బేసిక్ అదే కదా. వ్యాపారస్తుడు ముందు బాగుపడతాడు, మీరు బాగుండాలని వాళ్ళు ఎందుకు కోరుకుంటారు? మార్కెట్లో భాగం కింద ఒక టైంకి అది పెరిగితే మీరు బాగుపడతారు అంతే. మీ బాగు కోసం ఆలోచించా వాడు వ్యాపారం చేసేది, ఆయన బిజినెస్, అది అంత తప్పేం లేదు. హీఈస్ డూయింగ్ హిస్ బిజినెస్, అది ఆయన వ్యాపార ధర్మం అలా చేయడం. డబ్బుండి మీరు అది కొంటే మీకు అది ప్లస్ అవుతుంది. మీరు కరెక్ట్ గా అనలైజ్ చేయాలి, అసలు కొనే టైమింగ్ కరెక్టా కాదా అని. కోకాపేటలో పెరుగుతుంది అనగానే పనోమని కోకాపేటలో కొన్నారు, ₹1 పెట్టి ల్యాండ్ కొన్నాడికి ఇప్పుడు 80 లక్షలు అడుగుతున్నారంట. మళ్ళీ అమ్ముదాం, నాకు డబ్బులు అవసరం అమ్ముదామని ఎవరో ట్రై చేస్తుంటే 80 lakhs ఇస్తామంటున్నారంట. అట్లానే వేరే జిల్లాల్లో కూడా ఏదో 75 లక్షలకు ల్యాండ్ రేట్ పెరిగిందంట పెట్టుబడి పెట్టాక ఎక్కడో, మళ్ళీ అక్కడి నుంచి ప్రతి చోట అదే పరిస్థితి. మనం కూడా రీసెర్చ్ చేసుకోవాలి కదా. వెంచర్ వేసేవాళ్ళు వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేస్తున్నారు కరెక్టే, మరి మన రీసెర్చ్ ఏమైంది? హైదరాబాద్ అని అంటే ఒక కోకాపేట ఉందా, లేదంటే ఫ్రెండ్ కొంటున్నాడని కొనేస్తాము, కానీ వాడి ఫినాన్షియల్ సిచ్యువేషన్ వేరు, మన ఫినాన్షియల్ సిచ్యువేషన్. తనకి బ్యాకప్ ఉండొచ్చు, వెల్త్ జనరేషన్ అంటే జనరేషనల్ వెల్త్ ఉండొచ్చు. సో ఇది మర్చిపోతున్నారు. ఏ ఇద్దరి బాడీ ఒకటి కాదండి. ఫీవర్ వస్తే మీరు ఒకలాగా రియాక్ట్ అవుతారు, నేను ఒకలాగా రియాక్ట్ అవుతా. పారాసిటమాల్ మీకు ఒకలాగా పనిచేస్తుంది, నాకు ఒకలాగా పనిచేస్తుంది. ఏ ఇద్దరి ఫైనాన్షియల్స్ కూడా ఒకటి కాదు. మీకు సిబ్లింగ్స్ ఉన్నారా? మీ ఇద్దరు సేమా? లైఫ్ స్టైల్ ఎక్స్పెండిచర్ కాదు కదా, ఏది సిమిలర్ కాదు కదా. ఒకళ్ళ కడుపులోనే పుట్టారు కదా. మీ నాన్నగారికి సిబ్లింగ్స్ ఉన్నారా? సేమా ఇద్దరు కాదు కదా. మరి మీరు మీ ఫ్రెండ్ ఒకటి ఎట్లా అవుతారండి? ఎవరి సిచ్యువేషన్స్ వాళ్ళకు ఉంటాయండి. కరెక్ట్. కూడా ఈ సాఫ్ట్వేర్ వాళ్ళే బాగా ఎక్కువ కంపారిజన్స్ అయిపోయి ఒక్కరు ఫ్లాట్ కొంటూనే అందరు పలోమని ఫ్లాట్లు కొనేస్తున్నారు. నిజంగా ప్లాట్ కొనడం బెటర్, ఫ్లాట్ కొనడం బెటర్ అంటే మళ్ళీ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ని అడగాలేము. బట్ స్టిల్ ఏది కొన్నా ఇట్ ఈస్ నాట్ అబౌట్ ప్లాట్ ఆర్ ఫ్లాట్ అండి, ఇట్ ఈస్ అబౌట్ వాట్ యు నీడ్. మీకేది అవసరం? జీవితం అంటే ఇల్లేనా? సరే మీకు ఇల్లు ఉందండి, మీ అమ్మాయి ఫీజు కట్టమని చెప్పండి, ఇంటిని మీకు రోజు అన్నం పెట్టమని చెప్పండి, కట్టాలి ఈఎంఐ ఇంటికి, అంతే కదా. మరి ఇప్పుడు జీవితంలో ఇల్లు అనేది ఒక భాగం. ఫస్ట్ దీన్ని గుర్తుపెట్టుకోవాలి, ఇల్లు శాశ్వతం కాదు, ఇల్లు కూడా ఒక టైం కూల్చాల్సిందే. ఇల్లు మన జీవితంలో ఒక భాగం. మన జీవితంలో మనకి
ఈ ఇల్లు అంటే మనం రిటైర్ అయ్యే లోపల చాలా బాధ్యతలు దాటుకుంటూ పోవాలి. పిల్లల ఎడ్యుకేషన్, మధ్యలో వచ్చే ఎమర్జెన్సీస్, వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ సెటిల్మెంట్లు, మళ్ళీ మన కోసం కొంత మనకు మనం బతకటము కొంత, ఇన్నిట్లో ఇల్లు ఒకటి. గిల్లే అంతా అని చెప్పి ముందలకి వెళ్తే మరి వీటన్నిటిని ఎవరు చూస్తారు? సరే అండి, మీ అమ్మాయిని ఉద్యోగానికి పంపించేటప్పుడు మాకు ఒక ఇల్లు ఉంది అని చెప్పేసి అపార్ట్మెంట్ డాక్యుమెంట్స్ ఇచ్చి పంపించండి, ఉద్యోగం ఇస్తారా? ఇవ్వరు. దేనికి ఇస్తారు? తన స్కిల్ కి, టాలెంట్ కి, కదా. ఎడ్యుకేషన్ కి. మరి మీ ప్లానింగ్ దేనికి ఉండాలి? ఎడ్యుకేషన్ కి ఉండాలి. అసలు పెట్టుబడి ఏది? ఎడ్యుకేషన్. రైట్. మరి మీరు ఎక్కడ పెడుతున్నారు పెట్టుబడి? మీరు పెట్టడం తప్పు కాదు, ఎప్పుడు పెడుతున్నారు అనేది. రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. ప్రతి దానికి ఒక టైం వస్తుందండి. ఆ టైం వచ్చినప్పుడు అది చెయ్యాలి. చదివి కాకరకాయ కేకరకాయ అవ్వకూడదు. అయితే ఒకప్పుడు జనరేషన్ అంటే తెలుసు, రిటైర్ అయిన తర్వాత డబ్బు దాచుకొని ఆ రిటైర్మెంట్ డబ్బులతో ఇల్లు కొనుక్కున్నారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అది బెస్ట్ ప్లాన్ అని మీరు చాలా సార్లు చెప్పారు మన వీడియోస్ లోనే. బట్ ఇప్పుడు ఏంటి ఎర్లీ రిటైర్మెంట్ అనుకుంటున్నారు. ఈజ్ ఇట్ కరెక్ట్ ప్లాన్ ఎర్లీ రిటైర్మెంట్ అనేది? అసలు ముందు మన జనరేషన్ వాళ్ళు రిటైర్మెంట్కి ఎలిజిబుల్ కాదంట నేను. ఎందుకంటే 30 ఏళ్ళు 25 ఏళ్ళు లోన్ పెట్టుకుంటే ఎప్పటికీ వాళ్ళు తీర్చేది. అసలు వాళ్ళు రిటైర్మెంట్కి ఎలిజిబుల్ కాదండి. నేను ఇంతమంది ఫైనాన్షియల్స్ చూస్తూ ఉంటాను కదా, వాళ్ళందరి జీవితం చూస్తుంటే నాకు భయం అవుతుంటుంది. 40 years ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి వాళ్ళ యాక్చువల్ లైఫ్ టార్గెట్స్ అచీవ్ అవ్వాలి అని అంటే పర్ మంత్ 2.5 లక్షలు SIP చేస్తే కానీ వాళ్ళ జీవితం నుంచి బయటపడరు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు నిజంగా రిటైర్మెంట్కి ఎలిజిబుల్లా? నాట్ ఎట్ ఆల్. ఎందుకు వాళ్ళకి ఆ 2.5 లక్షల టార్గెట్లు పడుతున్నాయి? లేట్గా రియలైజ్ అవటం వల్ల. నేను ఇంతటి అధ్యాయంలో నాకు అర్థమైంది ఏంటి అని అంటే, ఒక మనిషికి యాక్చువల్గా ఒక క్లారిటీ ఎప్పుడు వస్తుంది అని అంటే 40 ఏళ్ళు దాటిన తర్వాత. 40 ఏళ్లకు ముందు ఏం అర్థం కాదు. 30 బిఫోర్ నేను ఏమైనా చేయగలుగుతాను, నాకు అన్నీ తెలుసు, కంప్యూటర్ ఉంది కదా, నాకు కంప్యూటర్ వాడటం వచ్చు కదా, కంప్యూటర్ వాడటం వచ్చినప్పుడు కంప్యూటర్లో ఉండే ప్రతి పని నేను చేయగలుగుతాను అని అనుకుంటాడు. 35 ఏళ్ళు వచ్చే టైంకి ఏంటి ఏమీ కదలట్లేదని ఆలోచిస్తాడు. 40 ఏళ్ళు వచ్చే టైంకి నేను ఏమి చేయలేదని రియలైజ్ అవుతాడు. అప్పుడు మాలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి ఇప్పుడు ఏం చేయాలని అడుగుతారు. అప్పటికి చేయడానికి ఇంకేం మిగలదు. వాళ్ళు అప్పుడు ఎందుకు వస్తారు అని అంటే, వాళ్ళ సీనియర్స్ ఉంటారు కదా ఆల్రెడీ, వాళ్ళు ఇబ్బంది పట్టడం వాళ్ళు చూస్తారు కళ్ళతో, వాళ్ళ క్లారిటీ వస్తుంది. అంటే రేపు 45, 50 వచ్చేటానికి నా పరిస్థితి కూడా ఇదే అని. సో అయితే 40 ఏళ్ళకు ఒకవేళ జీరో సేవింగ్స్ ఉంటే మనం ఫ్యూచర్ ఇంకా ఊహించుకోవడానికి భయంకరంగా ఉంటుంది. యూ క్యాన్ రిటైర్. ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఐ వాంట్ టు రిటైర్ ఎర్లీ అని అంటే యూఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ రిటైర్మెంట్. ఐమ్ వెరీ సారీ టు సే. ఒక ఆయన పాపం ఎక్కడో న్యూజిలాండ్లోనో ఎక్కడో సమ్ ఆఫ్రికన్ కంట్రీస్లో ఎక్కడో జాబ్ ఎప్పుడో వెళ్ళిపోయాడు ఆయన. 50 ఏళ్ల వయసు, మొత్తం పెట్టుబడి రియల్ ఎస్టేట్లో పెట్టారు, సగం ల్యాండ్స్ డిస్ప్యూట్లోకి వెళ్ళినాయి. సార్ ఇక నేను తిరిగి వచ్చేద్దాం అనుకుంటున్నాను, మీ పిల్లల పరిస్థితి ఏంటంటే ఇంటర్మీడియట్ సార్, బాగా చదువుతున్నారు, బాగా ఖర్చు పెడుతున్నాను, నేను తిరిగి వచ్చేద్దాం అనుకుంటున్నాను, ఇక ఇనఫ్ ఆఫ్ ఎర్నింగ్ అని చెప్పేసి జస్ట్ వాంట్ చెక్ విత్ యూ అని చెప్పి ఫోన్ చేశారు. ఐఎమ్ వెరీ సారీ సార్, మీ 60 దాకా ఇక్కడ రావడానికి వీలు లేదు, బికాస్ మీ దగ్గర ఉన్న అసెట్స్ అన్నీ రియల్ ఎస్టేటే, అందులో సగం డిస్ప్యూట్లో ఉన్నాయి, మీకు నెలకు వచ్చేసరికి 3 నుంచి 4 లక్షలు ఖర్చు ఉంది, 3-4 లక్షల ఖర్చుని ఇండియా వస్తే ఎట్లా ఎఫోర్డ్ చేస్తారు? లైఫ్ అంతా అవే ఫ్రమ్ ద ఫ్యామిలీ. ఎగ్జాక్ట్లీ. సి ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్ లో పెట్టారు, బాగా పెట్టారు, చాలా డిసిప్లైన్డ్ గా పెట్టారు. హీఈస్ వెరీ డిసిప్లైన్డ్. ఆయనకు ఎంత బాధ అనిపిస్తుంది, నేను ఇంత డిసిప్లైన్డ్గా ఫ్యామిలీకి దూరంగా ఉండి నేను నోరు కట్టుకొని నేను రియల్ ఎస్టేట్ కొని పిల్లల కోసం ఆస్తి సంపాదించాక కూడా 60 ఏళ్ల దాకా ఈ రేవంత్ నన్ను ఇండియాకి రావద్దన్నాడు అని ఫీల్ అయి ఉంటాడు ఆయన. కానీ రియాలిటీ ఏంటి అని అంటే ఈజ్ నాట్ ఎలిజిబుల్. ఎందుకు? డబ్బులు లేవు. క్యాష్ ఏది? రేపు ఇంజనీరింగ్కి క్యాష్ ఏది? రేపు మీరు ఇండియా వచ్చాక నెలకి 2-3 లక్షలు ఖర్చు పెట్టుకోవడానికి క్యాష్ ఏది? ఇన్కమ్ ఏమన్నా వస్తుందా? పోనీ కొనేదేమన్నా మీరు కమర్షియల్ ప్రాపర్టీలు కానీ కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టి రెంట్లు వసూలు చేస్తున్నారా? సో ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అనేది ఇంత ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అయితే మన ఓల్డర్ జనరేషన్ అంటే మన పేరెంట్స్ జనరేషన్ ఒక రాంగ్ అడ్వైజ్ ఇస్తూ ఉంటారు మనీ అంటే గ్రో అవ్వడానికి. ఏంటి ఆ రాంగ్ అడ్వైజ్? ఆ అడ్వైజ్ ఎందుకు తీసుకోకూడదు ఇప్పుడున్న జనరేషన్? డబ్బులు దాచుకోండి అని అంటారు. దాచుకోవడానికి మీనింగ్ ఏంటి ఎవరో చెప్పరు. ఇప్పుడు 50,000 దాచుకుంటే ఫ్యూచర్లో అది 5 రూపాయలు కూడా ఉండదు. ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే మనం చూసే మన విజన్ రేంజ్ కొంత ఉంటుంది. మనం అదే ప్రపంచం అని అనుకుంటాం, అంతకు మించి మనకేం తెలియదు. మన విజన్ రేంజ్ ఇంత అయితే ఇదే ప్రపంచం, మనకి ఇదే కరెక్ట్, మిగతాదంతా తప్పే అని అనుకుంటాం. కానీ రియాలిటీ ఏంటి అని అంటే డే బై డే ప్రతి ఒక్కటి ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. పేరెంట్స్ అనుకుంటారు పిల్లలకి ఏం తెలీదు, మేము వాళ్ళని గైడ్ చేయకపోతే, వాళ్ళని ఫోర్స్ చేశాను కొన్ని పనులు చేయించకపోతే వాళ్ళ జీవితం పాడైపోతుంది అని. రీసెంట్గా ఒక కుర్రోడు వచ్చాడు, సార్ నాకు పెళ్లి చేయాలని చూస్తున్నాడు మా నాన్న, పెళ్లి చేయడానికి నా డబ్బులన్నీ తీసుకుపోయి ఇల్లు కొనమంటున్నాడు, మీ వీడియోలన్నీ విన్న తర్వాత నాకు ఒక క్లారిటీ వచ్చింది, ఇల్లు కొంటే నా జీవితం రోడ్డును పడుతుంది అని, మా నాన్నని తీసుకొస్తే మీరు చెప్పండి సార్ అని అన్నారు. నేను ఆయన కోసం వీడియో చేసి పంపించా ఏం జరుగుతుంది అన్న విషయం మీద. సార్ మీరు ఇల్లు కొనమంటున్నారు, 100% నిజం సార్, ఇల్లు అనేది ప్రతి మనిషికి కావాలి, కానీ మీ అబ్బాయి ఒక IT ఎంప్లాయ్,
మీకు ఇప్పుడు జీతం వస్తుంది కాబట్టి మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి మీలాగా 60 ఏళ్ళు వస్తుందని అనుకుంటున్నారు. మీ అబ్బాయికి 60 ఏళ్ళు జీతం రాదు. మీ ఖర్చు 50,000 కాబట్టి మీ అబ్బాయి ఖర్చు కూడా 50,000 ఉంటుంది అనుకుంటున్నారు. కాదు, ఈ అబ్బాయి ఖర్చు 1,00,000 నుంచి 1,50,000 ఉంటుంది. ఈ అబ్బాయి లైఫ్ ఎక్స్పెండిచర్ అనేది గోయింగ్ ఫర్దర్ మ్యారేజ్ అయిన తర్వాత ఇంకొంచెం పెరుగుతుంది. లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ బేస్డ్ ఆన్ ద పార్ట్నర్ ఇంకా పెరుగుతుంది. పిల్లలు పుట్టాక ఇంకా పెరుగుతుంది. ఆ అబ్బాయికి క్యాష్ అసెట్స్ కావాలి సార్. గతంలో మీ అబ్బాయిని చదివించినప్పుడు అంతంత క్యాష్ అవసరం పడలేదు సార్. మీకు గతంలో ఎఫ్డీలో డబ్బులు పెట్టుబడి పెట్టినా 13-12% వడ్డీలు వచ్చాయి. ఈ రోజు వచ్చే 6% తోటి దేనికి డబ్బులు సరిపోవండి. రేపన్న రోజు క్యాష్ నీడే ఎక్కువ ఉంటుందండి. క్యాష్ నీడ్ లేకుండా ఇక్కడ ఈ ప్రపంచంలో ఏది జరగబోదండి. ఎవరి దగ్గర క్యాష్ ఉంటుందో వాళ్ళే కింగ్ అండి. క్యాష్ రిచ్ అసెట్స్ ని బిల్డ్ చేసే విధంగా మీ అబ్బాయిని తయారు చేసుకోండి అని చెప్పి ఒక వీడియో పంపించాం. సో ఏంటా క్యాష్ రిచ్ అసెట్స్? ఇట్ కుడ్ బి మ్యూచువల్ ఫండ్స్. ఈవెన్ ద బ్యూటీ విత్ ద మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే అండి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఎంతసేపటికి మ్యూచువల్ ఫండ్స్ అంటాడని అనుకుంటారు. మ్యూచువల్ ఫండ్ ఈజ్ నాట్ జస్ట్ ఈక్విటీ. మ్యూచువల్ ఫండ్స్ లో గోల్డ్ ఉంటుంది, మ్యూచువల్ ఫండ్స్ లో సిల్వర్ ఉంటుంది, మ్యూచువల్ ఫండ్స్ లో ఈక్విటీ ఉంటుంది, మ్యూచువల్ ఫండ్స్ లో రియల్ ఎస్టేట్ ఉంటుంది. మీరు రియల్ ఎస్టేట్ నుంచి రెంటల్ ఇన్కమ్ కావాలి అని అంటే బయట ఒక 2 కోట్లు 3 కోట్ల ప్రాపర్టీ కొనాలి. అక్కడ నేను 100 రూపాయలు పెట్టినా నాకు 6% డివిడెంట్ ఇస్తారు. సూపర్. నాకు రెంటల్ ఇల్లు వస్తుంది. హ్యాపీ కదా. అంటే మన స్తోమతకు తగ్గట్టుగా వీ కెన్ బిల్డ్. సో వీ హ్యావ్ ఆపర్చునిటీ. సార్ మ్యూచువల్ ఫండ్ వర్డ్ అర్థం చేసుకోండి. మ్యూచువల్ గా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక దగ్గరకు వచ్చి ఒక ఫండ్ని క్రియేట్ చేసి దాన్ని మ్యూచువల్ ఫండ్ అంటారు. అది ఈక్విటీయా, రియల్ ఎస్టేటా, గోల్డా కాదు. అందులో అన్నీ ఉన్నాయి. మీరు ఎందులోనే పెట్టచ్చు. అందులో ఎఫ్డీస్ ఉంటాయి, అంటే బాండ్స్ ఉంటాయి, అన్నీ ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ ఆల్ అసెట్ క్లాసెస్. ఒక చిన్న తేడా ఏంటంటే ఫిజికల్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు రియల్ ఎస్టేట్ లో యూ కాంట్ సెల్ ఇట్ ఇమీడియట్లీ. ఇక్కడ లిక్విడిటీ ఈజీగా దొరుకుతుంది. సో ఇప్పుడు మనం రియల్ గా రియల్ ఎస్టేట్ కొంటున్నప్పుడు ఫిజికల్ గా మీరు బయర్ ని సెల్లర్ ని ఫిజికల్ గా ఐడెంటిఫై చేయాలి. అదే మ్యూచువల్ ఫండ్ లో ఉందనుకోండి, ప్రపంచవ్యాప్తంగా ఉండే ప్రతి ఒక్కళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ పెడుతూ ఉంటారు, తీస్తూ ఉంటారు. అంటే బయర్ సెల్లర్స్ ఉంటారు కాబట్టి లిక్విడిటీ అవైలబిలిటీ ఎక్కువ, ఈజీ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. కొన్ని కోట్ల మంది పార్టిసిపేట్ చేస్తారు. ఇప్పుడు మీరు ఒక ల్యాండ్ని సేల్కి పెడితే 10 మందో 20 మందో 100 మందో లిమిట్. ఆన్లైన్లో అదే మ్యూచువల్ ఫండ్స్లో అది ఓపెన్ ఆర్డర్ అవుతుంది. సో మీకు ఈజీ లిక్విడిటీ దొరుకుతుంది. మీకు అవతల అవసరం ఉండి అమ్ముతున్నారా లేకపోతే మీరు జస్ట్ అట్లా అమ్ముతున్నారా అనేది చూడరు. ఇక్కడ అవసరం ఉండి అమ్ముతున్నారు అని అంటే తక్కువ ఇస్తారంటారు డబ్బులు. అక్కడ అట్లా ఉండదు కదా. లైవ్ మార్కెట్ ప్రైస్, మ్యానిపులేషన్ తక్కువ, సెక్యూరిటీ ఎక్కువ. సో మ్యూచువల్ ఫండ్స్ ఈజ్ ఫర్ ఎవ్రీథింగ్, నాట్ జస్ట్ ఈక్విటీ. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్ గారు. ఇట్స్ అన్ ఐ ఓపెనింగ్ పాడ్కాస్ట్. యాక్చువల్గా ఫినాన్షియల్గా ఫ్రీడమ్ ఉండాలి అండ్ ఫినాన్షియల్ డిసిప్లిన్ ఉండాలి అని చాలామందికి ఫుల్ పాడ్కాస్ట్ చూస్తే డెఫినెట్లీ అర్థమవుతుంది. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. మోస్ట్ వెల్కమ్.